అందరూ చాలామంది యూట్యూబర్స్ చెప్పారు. సో ఆ స్కిల్స్ నేర్చుకో, ఈ స్కిల్స్ నేర్చుకో, నేనెంత సంపాదించాను, నేనెంత సంపాదించాను. బట్ మనం ఏం చేయాలి? మనం అవన్నీ వీడియోలు చూడడమేనా? వీడియో చూసి మనం ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలని. బట్ ఆ కసిని మాత్రం నువ్వు చివరి వరకు నువ్వు సాధించే వరకు అయితే వదులుకో. వస్తే చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. డిఫర్లో నీకు అది డిమాండ్ ఉంది, ఇది డిమాండ్ ఉంది, డిఎస్ఎస్ నేర్చేసుకో, డేటా సైన్స్ నేర్చుకో, ఇవేమీ చెప్పను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, సో పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒక మనిషిగా ఎలా బతకాలి. మీ వీడియో చూసి నేను పార్ట్స్ రియాలిటీ అయితే మాట్లాడతాను ఈ వీడియోలో. బట్ చాలామందికి నచ్చకపోవచ్చు. సో ఇప్పుడే లీవ్ అయిపోండి నచ్చలేని వాళ్ళు. బట్ ఇంకా మీరు ఈ వీడియోలో ఉన్నారంటే మీకు నచ్చే ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం కొట్టడం మర్చిపోద్దు. అండ్ మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, సో మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి. సో ఎక్స్ట్రోవర్ట్గా నేను ఎక్స్ట్రోవర్టే కదా అంటే నో. సో మీ కాలేజీలో నువ్వు మాట్లాడతావు కరెక్టే. బట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అవతల వేరే కాలేజీలో మాట్లాడాలంటే మాట్లాడతావా? లేదు. అంటే ఈ 2024లో నువ్వు ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్. సో ఎక్స్ట్రోవర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమాట ఎక్స్ట్రోవర్ట్ అసలు ఎందుకు అవసరం అని. ఎందుకంటే నేను ఒక 6 months ట్రైనింగ్లో ఉన్నాను. సో ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను ఒక కంపెనీలోకి వెళ్ళాను. సో కంపెనీకి వెళ్ళిన తర్వాత నేను 2 kinds ఆఫ్ పీపుల్ని చూశాను. సో పర్సన్ ఏని చూశాను, పర్సన్ బిని చూశాను. పర్సన్ ఏ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్, అంటే ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు పర్ఫెక్ట్గా చేస్తాడు. బట్ కలపడం రాదు. సింపుల్గా చెప్పడం మన భాషలో చెప్పుకోవాలంటే కలపడం రాదు అతనికి. సో కేవలం నేను వర్క్ చేస్తాడు, సిన్సియర్గా చేస్తాడు, ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు సబ్మిట్ చేస్తాడు మేనేజర్కి, అయిపోయింది. బట్ పర్సన్ బి ఎవరైతే ఉన్నారో ఇతనికంటే ఎక్స్పీరియన్స్ తక్కువే. బట్ ఈ పర్సన్ బి అనేవాడు ఇప్పుడు మేనేజర్ అవుతున్నాడు. ఈ పర్సన్ ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే ఈ బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఎక్స్ట్రోవర్ట్. సో ఈ ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నప్పుడు ఎవరైతే జిఎం ఉంటారో సో హయ్యర్ అథారిటీస్తో కలపడం నేర్చుకున్నాడు. సో కలపడం నేర్చుకుని అంటే జనరల్గా మీకు సో ఇలా మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు. బట్ ఇదైతే హార్స్ రియాలిటీ. మీకు కలపడం రాకపోతే సర్వైవ్ అయితే అస్సలు అవ్వలేరు. మీరు ఏ స్ట్రీమ్‌లో ఉన్నా, మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నా కూడా మీరైతే కలపడం నేర్చుకోండి. ఇదైతే చాలా ఇంప్రూవ్‌మెంట్ మీరు చూస్తారు. అండ్ ఆపర్చునిటీస్ మనకి ఆపర్చునిటీస్ వస్తే మనం ఏదైనా చేయగలం. బట్ ఆపర్చునిటీ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరైతే కలపాలి. ఈ రోజుల్లో మీరు కలపడం రాకపోతే మీరైతే సంథింగ్ లైక్ మీకు మీరే ఆపర్చునిటీస్ తగ్గించుకున్నట్టనమాట. సో అందుకే నా ఒక గుడ్ సజెషన్ ఏంటంటే ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉండండి. సో ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉంటే మీరు ఎక్స్‌ప్లోరేషన్ ఈజీగా చేయగలరు. సో ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీరు లైఫ్‌లో ఒక పొజిషన్‌కి అయితే వెళ్తారు. సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. వీటిల మీద ఎక్స్‌ప్లోర్ చేయండి. సో చేసినప్పుడు ఈ ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు మీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అడాప్టివ్ స్కిల్ ఏంటంటే ఎక్స్‌ట్రోవర్ట్. సో ఇదే మీరు అనుకుంటారు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఎక్కడో అక్కడో చూసి డిజిటల్‌లో నేను ఎక్స్‌ట్రోవర్టే కదా! నేను చాట్ చేస్తాను, నేను ఫోన్ కాల్ మాట్లాడతాను. ఓకే. బట్ ఒక రియాలిటీ ఏంటంటే మనం ఒక మనిషి ముందు ఉంటే మనం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు ఈ జనరేషన్‌లో మనం ఏంటంటే ఒక పర్సన్‌తో పర్సన్ కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాము. ఇట్ మీన్స్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాం. త్రూ ఇంటర్ఫేస్ ఏదో ఒకటి ఉండాల్సొస్తుంది. ఐ మీన్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ కాల్ అవ్వచ్చు. సో ఏదో ఒక ఇంటర్ఫేస్ ద్వారా, ఏదో ఒక డివైస్ ద్వారా మాట్లాడుతున్నాం తప్పితే మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండట్లేదు. తగ్గిపోయింది డైరెక్ట్ కమ్యూనికేషన్. సో ఎప్పుడైతే మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటదో పర్సన్స్‌కి, సో అప్పుడు ఖచ్చితంగా నీలో ఒక మంచి స్కిల్ ఉంది. సో ఇదే స్కిల్ యూజ్ చేసి నువ్వు మంచి మాటలు మాట్లాడి నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చనమాట. అండ్ మీరు నేర్చుకున్నప్పుడు కూడా ఈజీ ప్రాసెస్ ఉంటది. నువ్వు ఈ యొక్క ఎక్స్‌ట్రోవర్ట్ స్కిల్ ఉంటే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ డౌట్. సో ఇదొచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి ఉంటదనమాట సెల్ఫ్ డౌట్ అనేది. సో ఈ సెల్ఫ్ డౌట్‌ని మనం తగ్గించుకోవాలి. అంటే ఈ డిజిటల్ ఎరాలో పడిపోయి మనందరం ఏం చేస్తున్నామంటే, ఈ డిజిటల్ ఎరాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెడుతున్నాను. ఒక 30 సెకండ్స్, 6 సెకండ్స్. సో నేను ఇది చేశాను, నేను ఇన్ని మనీ సంపాదించేసాను. నేను ఇది చేశా, ఇంత మనీ వచ్చేసింది. సో ఇవన్నీ మీరు నమ్మండి. బట్ మీకు నచ్చింది మీరు చెయ్యండి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఓకే. నాకు ఇది బాగుంది, లేదా దీంట్లో మనీ వస్తుంది, సో దీనికి డిమాండ్ ఉంది, దానికి వెళ్ళిపోతున్నారు. సో మీకు నచ్చింది ఏంటో అంటే మీ మీ ప్యాషన్ ఏంటో మీరు తెలుసుకోండి. తర్వాత మీరు దాని మీద పెట్టండి.
దాని మీద హార్డ్ వర్క్ పెట్టండి. అంతేగాని నేను ఈ 60 సెకండ్స్ నాకు ఓకే. ఈ ఫీల్డ్‌లో ఇతను ఇంత సంపాదించాడు కాబట్టి నేను అంతే ఎందుకు? నీలో ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్ ఏంటో ఐడెంటిఫై చెయ్యి. ఐడెంటిఫై ఎలా చేయాలి? ఎక్స్‌ప్లోర్ చెయ్యి. ఎక్స్‌ప్లోర్ చేసిందే నీకు ఐడెంటిఫై అవుద్ది. సో, అవ్విన తర్వాత నువ్వు చెయ్యొచ్చు ఏదైనా. సో, అర్థమవుతుంది కదా! సో, సెల్ఫ్ డౌట్ అనేది వద్దు. అంటే కంపారిజన్ వద్దు. కంపారిజన్ ఉండాలి ఎవరితో? నీతో నీకు ఉండాలి. నీకు రేపు నీతో కంపేర్ చేసుకోవాలి. సో, ఇట్లాంటప్పుడే నువ్వు నీ పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. సో, కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మాటలు. బట్ ఎవరైతే ఇంకా చూస్తున్నారో నా మాటలు నచ్చాయా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకే. మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. నచ్చకపోయినా ఏం నచ్చలేదో కింద కమెంట్ అయితే చేయండి. ఓకేనా. సో, థర్డ్ థింగ్ వచ్చేసి ఏం లేదు, డిమాండింగ్ స్కిల్స్. 25లో మీకు డిమాండింగ్ స్కిల్స్ ఏంటి? ఫస్ట్‌ది వచ్చేసి వీడియో ఎడిటింగ్. సో, అందరూ చెప్పినట్టు వీడియో ఎడిటింగ్. సో, వీడియో ఎడిటింగ్‌కి అంత ఉందా అంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే నేను చూసాను. సో, నేను లింక్డ్ఇన్‌లో గాని, నేను యూట్యూబ్‌లో గాని నేను ఫాలో అయ్యే చాలామంది మెయిన్ టాప్ యూట్యూబర్స్. సో, వీళ్ళందరూ కదా! సో, వీళ్ళందరూ మంచి ఆపర్చునిటీస్ వస్తున్నారు మనకి. ఏంటి, నాకు వీడియో ఎడిటింగ్ కావాలి, నాకు వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ ఉంది. సో, నాకు మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి. సో, అంటే మనం ఇన్ని ఆపర్చునిటీస్ వదిలేసుకుంటున్నాం మనం. సో, ఇన్ని ఆపర్చునిటీస్ వదులుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వీడియో ఎడిటింగ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అండ్ మోస్ట్ డిమాండింగ్ స్కిల్ ఇన్ 2025. అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ మీన్స్ ఫోటో ఎడిటింగ్ కూడా. ఫోటో ఎడిటింగ్ అంటే ఒక థంబ్‌నెయిల్ ఎడిటింగ్ కదా! సో, థంబ్‌నెయిల్ ఎడిటింగ్ కూడా మీరు నేర్చుకోండి. సో, దీనికి కూడా మంచి డిమాండింగ్ అయితే ఉందనమాట స్కిల్. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన కోడింగ్ సంబంధించి సో, ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నేర్చుకోండి, మెషిన్ లెర్నింగు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అయితే నేర్చుకోండి. సో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, డీఎస్ఏ ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళకి మాత్రం ఇది సైబర్ సెక్యూరిటీ ఈస్ ద బెస్ట్. సో, మీకు నాన్ కోడింగ్ వైపే వెళ్ళాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ అనేది చాలా బెస్ట్ అనమాట. సిస్కో లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి మనకి సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ మీద. సో, అక్కడ వెళ్తే మీకు మంచి ప్యాకేజ్ కూడా వస్తుందనమాట సైబర్ సెక్యూరిటీ. సో, కొద్దిగా కష్టపడాలి. సో, నెక్స్ట్ వీడియోస్ కూడా మనకి సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్స్ అండ్ ఓఎస్ అండ్ సిఎన్ సబ్జెక్ట్స్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానమాట నెక్స్ట్ వీడియోస్. ఓకేనా. సో, సరే నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్. సో, ఈ స్టార్టప్ అనేది 2025లో మీరు ఏదో ఒకటి ఒక తీసుకోండి. ఒక డొమైన్ తీసుకోండి. ఒక ప్రాబ్లమ్ తీసుకోండి. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి సొల్యూషన్ రాయండి. సో, దాంట్లో మీరు బీ2బీ చేస్తారు. బీ2సీ చేస్తారు. సో, ఎనీథింగ్. సో, ఏం చేసినా మీరు ఒక ఒక లెర్నింగ్‌గా చేసుకోండి. సో, నాకు ఇది రాలేదు, వచ్చింది పక్కన పెట్టండి అవన్నీ. జస్ట్ మీరు నేర్చుకోండి. ఫస్ట్ 6 మంత్స్‌లో మీరు ఎంత ఇంప్రూవ్ అవుతారో అంత ఇంప్రూవ్ అవ్వండి. మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారో అంత నేర్చేసుకోండి. నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేటప్పటికి మీరు దాన్ని పట్టుకొని ఎర్నింగ్ అనేది సంపాదించాలి. అండ్ మీరు దాన్నే మీరు సేల్ కింద మార్చుకోవాలనమాట. ఓకేనా. సో, ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకైతే చెప్పాను. అందరూ 25 గురించి ఎన్నెన్నో చెప్పారు. బట్ మనమైతే చాలా చిన్నగానే చెప్పాం. చాలా తక్కువే చెప్పాం. బట్ ఇది చిన్నగా ఉంటది. బట్ ఇదే చివరి కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ 2025లో అందరూ చాలామంది యూట్యూబర్స్ చెప్పారు. సో, ఆ స్కిల్స్ నేర్చుకో, ఈ స్కిల్స్ నేర్చుకో, నేనంత సంపాదించాను, నేనెంత సంపాదించాను. బట్ మనం ఏం చేయాలి? మనం అవన్నీ వీడియోలు చూడడమేనా? వీడియో చూసి మనం ఏదో ఒకటి చెయ్యాలి. సో, ఎన్ని వీడియోలు చూసినా లాభం లేదన్నా. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేయక ఉంటావో అప్పటి వరకు అస్సలు ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైతే వీడియోలు చూస్తున్నావో నీలో ఏమంటారంటే నీలో ఒకటి ఏయించాలని. బట్ ఆ కసిని మాత్రం నువ్వు చివరి వరకు నువ్వు సాధించే వరకు అయితే వదలకు. వస్తాయి చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. సో, అవన్నీ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుద్ది సమ్‌టైమ్స్. ఫర్ ఎగ్జామ్ గురించి కావచ్చు. ఒక స్టూడెంట్‌గా అయితే సో, చాలా ఇంటరప్షన్స్ అయితే వస్తాయి. ఇంటరప్ట్స్ చాలా ఉంటాయి. సో, ఈ ఇంటరప్ట్స్ అన్నీ కూడా మనం వదులుకొని మనకు నచ్చిన పని నచ్చినట్టు చేద్దాం. ఎవరు ఏమనుకున్నా పర్లా, ఎవరు ఏమనుకున్నా పర్వాలా. ఓకేనా. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. సో, థ్యాంక్ యూ. సో, వీడియో ఎలా ఉందో మర్చిపోకండి. కామెంట్ చేయండి.